బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద వివాదం చెందారు. రేపు బాలసుబ్రహ్మణ్యం దానికి సంబంధించి రవీంద్ర భారతిలో ఓపెనింగ్ ఉంటుంది. జాగృతి విషయంలో ఏం చెప్తారు? అంటే ఒక్కటండి, తెలంగాణ ఉద్యమంలో కలిసి రానటువంటి వారిని అనేక మందిని కూడా తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తూ వచ్చినారు. బాలసుబ్రహ్మణ్యం గారి మీద ప్రత్యేకించి ఒక రూమర్ ఉన్నది, అది నిజమో కాదో మాకు తెలియదు. ఒక రూమర్ ఏంది అంటే, జయ జయ హే తెలంగాణ పాట పాడమంటే ఆయన పాడలేదు కాబట్టి మరి ఆయన విగ్రహం పెట్టొద్దు అని తెలంగాణ వాదులందరూ కూడా అంటున్నటువంటి సందర్భం. డెఫినెట్గా ఏదేమైనా నేను తెలంగాణ వాదుల పక్షానే ఉంటాను కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడానికి ఇంకేదైనా మంచి ప్లేస్ చూసుకొని తెలంగాణ కళాకారులకు సంబంధించినటువంటి విగ్రహాన్ని ఏదైనా రవీంద్ర భారతిలో పెడితే బాగుంటుంది. ఎందుకంటే రవీంద్ర భారతిలో అంతకుముందు తెలంగాణ కళాకారులకు చోటు లేదని ఆవేదన ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని జానపద కళలను అక్కడ ప్రదర్శించడానికి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. తెలంగాణ తేజమూర్తుల చిత్రపటాలను కూడా అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మరి అటువంటి చోటు సినిమా కళాకారుడైనటువంటి వారి బొమ్మ పెట్టడం అనేది సూట్ కాదని చెప్పి నేను పర్సనల్గా అనుకుంటున్నా. సినిమా కళాకారులు అది పెట్టాలనుకుంటే ప్రసాద్ స్టూడియోస్ ఉన్నాయి, ప్రసాద్ చాలా ఉన్నాయి, ఇంకా చోట్లు లేవని కాదు, పెట్టొద్దని నేను అంటలేను. కానీ రవీంద్ర భారతి మాత్రం ఖచ్చితంగా తెలంగాణ వాదులకు, తెలంగాణ జానపద కళాకారులకు ఉండాలనేటటువంటిది నా ఫర్మ్ అభిప్రాయం. థ్యాంక్ యూ. ఉగడిమల్లి ఎమ్మెల్యే గారి పైన మీరు 400 ఎకరాల భూమి కబ్జా చేశారని చెప్పి ఆరోపణ చేశారు. దానిపైన మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఇదే విషయం మీ ఎమ్మెల్యే గారిని అడిగితే ఐడిపిఎల్లో ఒక గజం జాగా నేను కబ్జా చేసినట్లయితే నేను రాజీనామా చేస్తానన్నారు. కవిత గారు మీరు ఏం చేస్తారని చెప్పి ఆయన దీనిపైన నిన్నటి ముచ్చట బ్రదర్, నేను గంట సేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, నేను మళ్ళీ ఒకసారి నిన్నటి నా ప్రెస్ మీట్ చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. क्या है विकास भाई? बोलते हैं सीएसआर निधुలు डीएमएफटी నిధులు స్టేట్ గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ 112 జియో